మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపే పుష్య అమావాస్య, మౌని అమావాస్య, చోళంగి అమావాస్య ఆదివారంతో పాటు కలిసి వస్తుంది. ఈ అమావాస్య రోజున మందార చెట్టు కనిపిస్తే ఈ పరిహారం చేయండి చాలు. ఇలా చేయటం వల్ల భూములు కొనుక్కునే యోగం వస్తుంది. కోరినంత డబ్బు వస్తూనే ఉంటుంది. ఇక మీకు తిరుగుండదు. ఎందుకంటే మందార చెట్టు దగ్గర ఏ పరిహారం చేసినా చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. మీరు ఏది కోరుకున్నా సరే అది మీ దగ్గరకు వచ్చేలాగా చేయడానికి ఉపయోగపడుతుంది ఈ పరిహారం. మందార చెట్టుకు, మందార ఆకుకు చాలా శక్తి ఉంటుంది. ఇలాంటి తిదివార నక్షత్రాలలో మందార ఆకుతో ఈ పరిహారం చేయటం వల్ల అది మనకు అనుకూలించి చాలా అద్భుతమైన ఫలితాలను ఇస్తుందని మనకు పండితులు కూడా చెప్తూ ఉన్నారు. కావున ఈ పరిహారాన్ని పరిపూర్ణ నమ్మకంతో చేయండి. చేయటం వల్ల మీకు మంచి జరుగుతుంది. చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది. ఇప్పుడు మనం భూమి కొనాలనుకున్నా, బంగారం కొనాలనుకున్నా, డబ్బు రావాలనుకున్నా, ఇంకా ఏదైనా సరే ఇల్లు కొనాలన్నా సరే ఇలా మీరు కోరుకున్నది కొనడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆదివారంతో అమావాస్య వచ్చింది కాబట్టి ఇది చాలా శక్తివంతమైన రోజు. లక్ష్మీదేవికి మందార చెట్టన్నా, మందార పూలన్నా, మందార ఆకులన్నా చాలా ఇష్టం. ప్రకృతి నుంచి లభించే ఈ మందార చెట్టు ఆకులతో పరిహారాలు చేస్తే తప్పకుండా అవి మనకు ఫలితాలను ఇస్తాయి. కావున ఈ అమావాస్య రోజు ఈ మందార చెట్టు పరిహారం అనేది ఆచరించండి. అసలు ఈ మందార చెట్టు పరిహారం ఎలా చేయాలి, ఎలా చేస్తే భూములు కొనుక్కునే యోగాలు వస్తాయి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. అలాగే వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం అస్సలు మర్చిపోవద్దు. ఈరోజు ఇంటికి వేప ఆకు తోరణాలు కట్టుకోండి. వేప ఆకు తోరణాలు కట్టుకోవటం వల్ల లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుంది. ఈరోజు వేప ఆకులను ఇంటికి తోరణంగా ఎవరైతే కట్టుకుంటారో ఆ యొక్క ఇంట్లో అమ్మవారు అడుగుపెట్టి ధనానికి ఎటువంటి ఇబ్బందులు అనేవి లేకుండా చేస్తుంది. ఇది ఆదివారంతో కలిసి వచ్చిన అమావాస్య కాబట్టి ఈరోజు దిష్టిదోష నివారణకు చాలా పవర్ఫుల్ డే. సాధారణంగా మనకు ఏవైనా పనులు ఆగిపోతున్నా, ఇంట్లో ఎప్పుడూ గొడవలు జరుగుతూ ఉన్నా, డబ్బు నిలవకపోయినా దానికి ప్రధాన కారణం నరదృష్టి అని శాస్త్రాల్లో ఉంది. నరుడి దృష్టికి నాపరాళ్ళు కూడా పగులుతూ ఉంటాయి అంటారు కదా. అటువంటి భయంకరమైన దిష్టిని తీసేయడానికి ఈ అమావాస్యను మించిన రోజు లేదు. కాబట్టి ఈ అమావాస్య నాడు సాయంత్రం సంధ్యా సమయంలో మీ కుటుంబ సభ్యులందరికీ, ముఖ్యంగా చిన్నపిల్లలకు, సంపాదించే వ్యక్తులకు దిష్టి తగలకుండా ఉండాలంటే కాలికి నల్ల దారం కట్టుకోవటం చాలా మంచిది. దీనికోసం మీరు పూజా సామాగ్రి షాప్లో దొరికే ఒక నల్ల దారాన్ని లేదా సాధారణ నల్లటి తాడును తీసుకోండి. ఆ దారాన్ని మీ చేతిలో పట్టుకొని ఈ చిన్న మంత్రాన్ని 11 సార్లు జపించండి. మంత్రం ఏమిటి అంటే ఓం లం లం లం, ఓం లం లం లం, దృష్టి నివారయామి, దృష్టి నివారయామి. చాలా చిన్న మంత్రం ఇది. లం అనేది బీజాక్షరం. ఇది భూతత్వాన్ని సూచిస్తుంది మరియు రక్షణను ఇస్తుంది. ఇలా 11 సార్లు ఈ మంత్రాన్ని జపించి ఆ దారానికి బలం చేకూర్చిన తర్వాత ఆ నల్లతాడును ఆడవారైతే ఎడమకాలికి, మగవారైతే కుడికాలికి కట్టుకోవాలి అని శాస్త్రం చెప్తోంది. ఇలా మంత్రించి కట్టుకున్న నల్లతాడు రక్షా రేఖలా పనిచేస్తుంది. దీనివల్ల మీకు ఎటువంటి చెడు దృష్టి తగలదు. శత్రువుల ప్రయోగాలేవి పనిచేయవు. అలాగే వ్యక్తిగత రక్షణే కాదు, ఇంటి రక్షణ కూడా ముఖ్యం. కాబట్టి ఇంటికి దిష్టి తగలకుండా ఉండటం కోసం ఈరోజు గుమ్మం ముందు గుమ్మడికాయను కట్టుకుంటే చాలా మంచి ఫలితం ఉంటుంది. ఈరోజు మీ ఇంటికి ఆల్రెడీ పాత గుమ్మడికాయ కట్టి ఉంటే దానిని తొలగించి ఒక కొత్త బూడిద గుమ్మడికాయను తెచ్చుకొని దానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ధూపం చూపించి గుమ్మం ముందు కట్టండి. ఇలా కడితే మీ ఇంటికి అసలు దిష్టి అనేది తగలదు. ఒకవేళ గుమ్మడికాయ కట్టడం వీలు కాకపోతే మీ ఇష్టాన్ని బట్టి, మీ ఆచారాన్ని బట్టి పటికను కానీ, కలబందను కానీ లేదా దిష్టి పోవటం కోసం కొబ్బరికాయను అయినా సరే ఈరోజు కట్టుకోవచ్చు. పాతవి ఉంటే తీసేసి ఈ అమావాస్య నాడు కొత్తవి కట్టండి. ఎందుకంటే ఈ అమావాస్య ఆదివారం వచ్చింది కాబట్టి దిష్టిని సమూలంగా తీసివేయడానికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. రాబోయే అమావాస్య చాలా శక్తివంతమైనది. ఎందుకంటే ఇది ఆదివారంతో కలిసి వస్తుంది. కాబట్టి ఈరోజు మందార చెట్టు దగ్గరకు వెళ్ళి ఒక మందార ఆకు తెచ్చుకొని ఆ మందార ఆకుతో ఈ పరిహారం చేయండి. ప్రతి ఒక్క మనిషి కూడా తమకు సొంత ఇల్లు ఉండాలి అని కోరుకుంటూ ఉంటారు. ఇల్లు అంటే కొంతమంది ధనవంతులు ఆల్రెడీ కట్టేసి ఉన్న ఇల్లును కొనుక్కుంటారు. కొంతమందికి రూపాయి పోగు చేసుకొని ఇల్లులు కొంటారు.
ఇంకొంతమంది భూములు కొనుక్కుంటారు. కొంతమందికి భూములు కొనాలని ఇష్టం ఉంటుంది. కొంతమందికి ఇల్లు కొనుక్కోవాలని ఇష్టం ఉంటుంది. అలా మీ ఇష్టాన్ని బట్టి మీరు ఏదైతే కొనాలనుకుంటున్నారో దానిని ఈ పరిహారం ద్వారా కొనుగోలు చేయగలుగుతారు. అంటే కొనుగోలు చేసే స్థాయికి మనం వెళ్ళగలుగుతాం. ఖచ్చితంగా భూములు కానీ ఇల్లు కానీ కొనుక్కోగలుగుతారు. మనం ఈ పరిహారం చేయటం వల్ల ఆ భగవంతుడు మనకు ఏదో ఒక రూపంలో బలాన్ని ఇచ్చి, ఏదో ఒక రూపంలో ధనాన్ని మనకు ఇచ్చి మనం కొనుగోలు చేసేలాగా చేస్తాడని మనకు పరిహార శాస్త్రంలో చెప్పబడుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ విధంగా అయితే ఆచరించండి. ముందుగా మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి. ఈ పరిహారానికి మందార ఆకులు మాత్రమే తీసుకోవాలి. మందార ఆకులు ఒకవేళ మీకు దొరక్కపోతే ఈ పరిహారం చేయకండి. ఈ పరిహారం ఇంట్లో చేసేది కాదు, గుడిలో చేసే పరిహారము. మీకు దగ్గరలో ఉండే గుడిలోకి వెళ్ళి చేసుకోవాలి. ఈ పరిహారానికి చాలా ప్రాధాన్యత ఉంది. ఇది చాలామంది చేశారు, చాలామంది కూడా చేస్తూ ఉన్నారు. ఈ పరిహారం చక్కటి శుభ ఫలితాలను ఇచ్చే పరిహారంగా పరిగణింపబడుతుంది. కావున మనం ఈ అమావాస్య రోజు తప్పనిసరిగా ఈ మందారాకు పరిహారం చేసుకోవాలి. ఈ అమావాస్య చాలా గొప్పది. చాలామంది ఇలాంటి రోజు కోసం వేచి చూస్తూ ఉంటారు, ఎదురు చూస్తూ ఉంటారు. ఇలాంటి రోజు ఎప్పుడు వస్తుంది అని భావిస్తూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళందరికీ కూడా చాలా అద్భుతమైన రోజు, అద్భుతమైన పర్వదినంగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆదివారం అమావాస్య వచ్చిందంటే అది చాలా పవర్ఫుల్గా మారుతుంది. ఇప్పుడనే కాదు, ఎప్పుడు వచ్చినా కూడా మనకు అత్యంత పవర్ఫుల్గా రావటం అనేది జరుగుతుంది. మందార ఆకులో చాలా శక్తి అనేది దాగి ఉంటుంది. మందార ఆకులో మనకు తెలియని ఒక మ్యాజిక్ అనేది ఉంటుంది. మందార ఆకులు మన కోరికలను తీరుస్తాయి. చాలా పరిహారాలకు మనం మందార ఆకులను ఉపయోగిస్తాం. వారికి మందార ఆకులను కొన్ని సందర్భాల్లో మనం సమర్పిస్తాం. కొన్ని సిచ్యువేషన్స్లో కొన్ని పరిహారాల పరంగా కూడా మందార ఆకులను అమ్మవారి ముందు పెడుతూ ఉంటాం. అలాంటి మందార ఆకులతో ఇలాంటి పరిహారం చేస్తే చాలా మంచి రిజల్ట్ వస్తుంది. భూములు కొనుక్కునే యోగాలు వస్తాయి. గుర్తుపెట్టుకోండి, ఈ పరిహారాన్ని ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల లోపే చేయాలి. ఆ తర్వాత పరిహారం చేసినా పెద్దగా ఫలితం రాదు. ఖచ్చితంగా మాకు భూబలం కలగాలి, భూమిని మేము కొనుగోలు చేయాలి. ఎంతో కొంత, అది చిన్నదైనా పర్వాలేదు, మా స్తోమతకు తగ్గట్టు మేము భూమి కొనుక్కోవాలి అనుకుంటే ఖచ్చితంగా ఈ పరిహారం చేయండి. ఈ పరిహారానికి ఒక మందారాకు కావాలి. ఆ తర్వాత ఆవాలు ఉంటాయి కదా, పసుపు రంగు ఆవాలు, ఆ ఆవాలు కావాలి. పసుపు రంగులో ఉండే ఆవాలు ఎక్కడైనా లభిస్తాయి. మన ఇంటి దగ్గర ఉండే షాపులలో, కొట్ల దగ్గర ఎక్కడైనా సరే ఆ ఆవాలు అనేవి లభిస్తాయి. వీటిని తీసుకోండి. మరి మాకు పసుపు ఆవాలు దొరకవు అనుకునేవారు మాత్రం మామూలు ఆవాలతో ఈ పరిహారం చేసుకోండి. మందార ఆకు చాలా పవర్ఫుల్ ఆకు. ప్రకృతి నుంచి ఈ ఆకు వస్తుంది. మందార చెట్టు ప్రకృతికి సంబంధించిన చెట్టు. అందరి ఇళ్లలో మందార చెట్టు అనేది ఉంటుంది. మందార చెట్టును దేవతా వృక్షంగా పరిగణిస్తారు. మందార చెట్టుకు అతీత శక్తి ఉంటుందని నమ్ముతూ ఉంటారు. ఎందుకంటే మందార పూలతో మనం పూజ చేసుకుంటూ ఉంటాము. ఈ పూలకు కూడా అతీత శక్తి ఉంటుంది. అలానే కాకుండా మందార చెట్టు కొంచెం దైవ అనుగ్రహాన్ని ఎక్కువగా కలిగి ఉంటుంది. ప్రకృతి అనుగ్రహం ఉంటుంది, దైవ అనుగ్రహం ఉంటుంది. కాబట్టి ఈ అమావాస్య రోజు చక్కగా మీకు అందుబాటులో ఉన్న మందార చెట్టు దగ్గరకు వెళ్ళి ఒక పెద్ద మందార ఆకును కోసి తెచ్చుకోండి. మందార చెట్టు ఆకు పరిహారానికి పర్ఫెక్ట్గా పనిచేస్తుందని పురాణాలే చెప్తూ ఉన్నాయి. అందుకే మీరు ఈ అమావాస్య రోజున మర్చిపోకుండా ఒక మందార ఆకును తెచ్చుకోండి. ఏ ఇంట్లో అయితే మందార చెట్టు ఉంటుందో, ఎక్కడైతే మందార చెట్టు నిగనిగలాడుతూ ఉంటుందో ఆ ఇంట్లో ఖచ్చితంగా దేవతలు ఉంటారు. ఆ ఇంటిపై దైవ అనుగ్రహం కూడా ఉంటుంది. కాబట్టి మందార చెట్టు దగ్గరకు వెళ్ళిన తర్వాత మందార చెట్టును తాకి నమస్కారం చేసుకొని ఒక ఆకును తెచ్చుకోండి. పెద్ద సైజులో ఉండే ఆకే తెచ్చుకోవాలి, చిన్నది కాదు, పెద్దది తెచ్చుకోండి. ఒక మందార ఆకుతో పాటుగా 1 స్పూన్ ఆవాలు కూడా ఈ పరిహారానికి కావాలి. ఆవాలు మనకు మంచి చేయడానికి బాగా ఉపయోగపడుతూ ఉంటాయి. ఇవి చెడును తీసివేయడానికి ఎంతలాగా ఉపయోగపడతాయో మంచి చేయడానికి కూడా అంతే చక్కగా ఉపయోగపడతాయి. కాబట్టి మీరు పసుపు ఆవాలను తీసుకోండి. 1 టీ స్పూన్ కావాలి. ఇంకా పెద్దగా మనకు ఆవాలు కావాల్సిన అవసరం లేదు. 1 టీ స్పూన్ ఆవాలు ఉంటే చాలు. ఇక మన సుడి తిరిగిపోయినట్టే. ఈ అమావాస్య రోజు చక్కగా శుచిగా తలస్నానం చేసేసి ఇంట్లో దీపం పెట్టుకొని మందార ఆకును ఆవాలను తీసుకొని ఎక్కడైనా గుడి ప్రాంగణంలోనికి వెళ్ళండి.
ప్రతి ఊర్లో నార్మల్గా ఆంజనేయ స్వామి ఆలయం కానీ, వెంకటేశ్వర స్వామి వారి ఆలయం కానీ, అమ్మవారి ఆలయం కానీ, శివాలయాలు కానీ ఇలా ఏదో ఒక ఆలయాలు ఉంటూ ఉంటాయి కదా. అలా మీ ఇంటి దగ్గరలో ఉన్న గుడికి వెళ్ళండి. ఒకవేళ మీకు దగ్గరలో ఏ గుడి లేకుండా గుడులన్నీ దూరంగా ఉంటే మీ ఇంట్లో మీ పూజా గదిలో కూడా ఈ పరిహారం చేసుకోవచ్చు. కానీ గుడిలో చేస్తే అధికంగా ఫలితం వస్తుంది. గుడిలో అంటే గుడి లోపల కాదు, గుడి ప్రాంగణం బయట చేసుకోవాలి. కాబట్టి మీరు గుడి ప్రాంగణంలో ఇలా ఈ పని చేయండి. మీరు ఏం చేయాలంటే ముందు మందార ఆకు తీసుకోండి. తీసుకునేటప్పుడు ఖచ్చితంగా సంకల్పం చెప్పుకొని ఆకును మనం స్వీకరించుకోవాలి. అలా స్వీకరించుకున్న తర్వాత ఆ ఆకును గుడి బయట పెట్టేసి 1 స్పూన్ ఆవాలు ఆ ఆకు మీద పోసేయాలి. పోసేసిన తర్వాత చిటికెడు పసుపు కుంకుమ వేసి సంకల్పం చెప్పుకోండి. మాకు భూలాభం కలగాలి, మేము ఇల్లు కొనుగోలు చేయాలి, మాకు మంచి జరగాలి, మేము కోరుకున్నది ఖచ్చితంగా మాకు జరిగేలాగా చూడమని మన ఇష్టదైవంతో పాటు ప్రకృతి మాతను కూడా మనం చక్కగా తలుచుకొని నమస్కరించుకోవాలి. ఇలా గనుక చేసుకొని మనం ఆ గుడి ప్రాంగణంలో ఆ మందార ఆకును వదిలేసి వస్తే ఆ ఆవాలను పిచ్చుకలు, మూగ జీవాలు స్వీకరిస్తాయి. ఖచ్చితంగా వాటిని స్వీకరిస్తాయి. అలా తీసుకున్నప్పుడు ప్రకృతితో పాటు దైవానుగ్రహంతో పాటు మూగజీవాల యొక్క అనుగ్రహం కూడా మనకు కలిగి మనకు మంచి జరగడానికి అవకాశం అనేది ఉంటుంది. మన కోరిక తీరడానికి అవకాశం ఉంటుంది. శాస్త్రాల ప్రకారం ఈ పరిహారం చాలా శక్తివంతమైనది, చాలా పవర్ఫుల్గా పరిగణించబడుతుంది. కాబట్టి ఈ పరిహారాన్ని ఈ అమావాస్య తిథి రోజున మనము పాటించినట్లయితే మనకు అంతా కూడా మంచి జరుగుతుంది. మనం ఏదైతే కోరుకుంటున్నామో అది కొనుగోలు చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. కనుక అందరూ కూడా అమావాస్య రోజు మందార ఆకుతో ఈ పరిహారాన్ని చేసుకోండి. తప్పకుండా భూములు, ఇల్లు కొంటారు. ఈ అమావాస్య తిథి చాలా గొప్ప తిథి. ఈరోజు ఎటువంటి పరిహారం చేసినా సిద్ధింపబడుతుంది. చాలామంది ఇంటిని లేదా ఇళ్ల స్థలాలను లేదా భూములను లేదా పొలాలను కొనాలి అని అనుకుంటూ ఉంటారు. కానీ ఎంత ప్రయత్నించినా కొనలేరు. కొంతమంది దగ్గర చేతిలో డబ్బులు ఉన్నా ఇల్లు భూములు కొనలేరు. ఏదో ఒక ఆటంకం వచ్చి కొనకుండా ఆగిపోతారు. మరి కొంతమంది దగ్గర ధనం ఉండదు. సరిపడా ధనం లేక భూములు కొనలేక బాధపడిపోతూ ఉంటారు. ఎప్పుడూ కిరాయి ఇళ్లల్లో ఉంటూ ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారు. మనము ఎప్పుడు ఇల్లు కట్టుకుంటాము లేదా భూములు కొనుక్కుంటాము అని ఎదురు చూస్తూ ఉంటారు. మనిషి అన్నాక అందరికీ కోరికలు ఉంటాయి. సొంత ఇల్లు కొనుక్కోవాలని లేదా కట్టుకోవాలని అందరూ కోరుకుంటూ ఉంటారు. లేదా భూములు కొనుక్కొని ఆ భూమి మీద ఇల్లు కట్టుకోవాలని కోరుకుంటూ ఉంటారు. కానీ భూములు కొనుక్కోలేక, ఇల్లు కొనుక్కోలేక ఎంతో బాధపడిపోతూ ఉంటారు. అలాగే కొంతమంది రైతులు పొలాలు కొనాలని అనుకుంటూ ఉంటారు. కానీ ఎంత పెద్ద కష్టపడినా పొలాలు కొనలేరు. ఇలా భూములు, ఇల్లు, పొలాలు, ఇళ్ల స్థలాలు కొనాలని కోరుకునే వారందరూ కూడా చక్కగా ఈ అమావాస్య రోజు మందార ఆకుతో చిన్న పరిహారం చేసి చూడండి. ఖచ్చితమైన ఫలితాలు వస్తాయి. మీరే ఆశ్చర్యపడే అంతలాగా ఫలితాలు వస్తాయి. చాలా చక్కటి ఫలితాలు వస్తాయి. అమావాస్య రోజు మీరు నమ్మకంగా పరిహారాలు చేసుకుంటే ఖచ్చితంగా ఫలితాలు వస్తాయి. ముఖ్యంగా ఈ అమావాస్య రోజు ఈ పరిహారం చేయటం వలన గ్రహాలు కూడా అనుకూలంగా మారుతాయి. తప్పనిసరిగా ఫలితాలు వస్తాయి. ఈ పరిహారం చేసిన తర్వాత కొంతమందికి 3 రోజుల్లో ఫలితం వస్తుంది. మరికొంతమందికి వారం రోజుల్లో, ఇంకొంతమందికి నెల రోజుల్లో ఫలితం వస్తుంది. ఎప్పటికైనా సరే ఫలితం వస్తుంది. మీరు ఎంత శ్రద్ధగా పరిహారం చేసుకుంటే అంత త్వరగా ఫలితం వస్తుంది. కాబట్టి అందరూ కూడా ఎంతో శక్తివంతమైన ఈ అమావాస్య రోజు మందార ఆకుతో ఈ చిన్న పరిహారం చేసి భూములు, ఇల్లు కొనుక్కుని ఆనందంగా సుఖంగా జీవించండి. ఈరోజు ఇంటి దగ్గరకు కాకులు వస్తే పొరపాటున కూడా వాటిని ఇంటి దగ్గర నుండి తోలకూడదు. అలా తోలితే పెద్ద దోషం తగులుతుంది. ఈ అమావాస్య రోజు మీరు పూజలు, పరిహారాలు ఏమీ చేయకపోయినా పర్వాలేదు. ఇంటి దగ్గరకు కాకులు వస్తే వాటికి ఏదో ఒక ఆహారం వేయండి. అంటే అన్నము, గింజలు, స్నాక్స్ ఇలా ఏది దొరికితే అది కాకులకు వేయండి. ఎందుకంటే ఈరోజు మీ ఇంటి పెద్దలు అంటే పితృదేవతలు కాకుల రూపంలో మీ ఇంటికి వస్తారు. అలా వచ్చిన వారికి ఏదో ఒక ఆహారం వేస్తే వారు ఎంతో సంతృప్తి పడి మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి వెళ్తారు. అలా కాకుండా మీరు వచ్చిన కాకులను తోలేస్తే వారికి కోపం వచ్చి మిమ్మల్ని శపిస్తారు. కనుక ఈ విషయాన్ని అందరూ కూడా గుర్తుపెట్టుకోండి. ఈరోజు మీ ఇంటి దగ్గరకు కాకులు వస్తే వాటిని తోలకుండా వాటికి ఏదో ఒక ఆహారం పెట్టి పంపండి. ఈ అమావాస్య చాలా గొప్పది, చాలా శక్తివంతమైనది కనుక ఈరోజు ఖచ్చితంగా కొన్ని నియమాలు పాటించాలి. ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా తలకు నూనె పెట్టుకోకూడదు. నల్లటి వస్త్రాలు ధరించకూడదు. దూర ప్రయాణాలు చేయకూడదు. చీకటి పడిన తర్వాత 4 దారులు కలిసే చోటికి వెళ్ళకూడదు.
అంటే 2 లేదా 3 లేదా 4 రోడ్లు కలిసే ప్రదేశానికి వెళ్ళకూడదు. ఎందుకంటే అమావాస్య రోజు ఈ 4 దారులు కలిసే చోట చెడు ఎక్కువగా ఉంటుంది. దిష్టి తీసిన వస్తువులు, మంత్రించిన వస్తువులను అక్కడ పడేస్తూ ఉంటారు. అక్కడికి వెళ్తే మనకు కూడా ఎఫెక్ట్ పడుతుంది. కనుక ఈరోజు మీరు అలాంటి ప్రదేశాలకు వెళ్ళవద్దు. వెళ్ళినా జాగ్రత్తగా చూసుకుని నడవండి. దిష్టి వస్తువులు తొక్కకుండా జాగ్రత్తగా చూసుకోండి. అమావాస్య రోజున పొరపాటున కూడా కొన్ని వస్తువులను కొని ఇంటికి తీసుకురాకూడదు. అవి ఏమిటి అంటే చీపురు మరియు మట్టి గాజులు. అమావాస్య రోజు చీపురును కానీ మట్టి గాజులను కానీ కొని ఇంటికి తెస్తే ఇంట్లోని ఐశ్వర్యం అంతా కూడా పోతుంది, దరిద్రం పడుతుంది. కనుక అమావాస్య రోజు ఈ 2 వస్తువులను పొరపాటున కూడా కొనవద్దు. ఎంతో శక్తివంతమైన ఈ అమావాస్య రోజున ఒక 3 వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే చాలు, 1 కోటి రూపాయలు దొరుకుతాయి. కష్టాలు, బాధలు పోతాయి, ఆర్థిక సమస్యలు పోతాయి, ధనలాభం కలుగుతుంది అని పెద్దలు చెప్తూ ఉన్నారు. ధనానికి సంబంధించిన సమస్యలు ఉన్నవారు, డబ్బు లేదని బాధపడేవారు, పేరు ప్రతిష్టలు కావాలని కోరుకునేవారు, లక్ష్మీదేవి అనుగ్రహం కావాలని కోరుకునేవారు ఖచ్చితంగా ఈ అమావాస్య రోజు ఈ వస్తువులను తెచ్చుకుంటే చాలు, చాలా మంచి రిజల్ట్ అయితే మాత్రం వస్తుంది. అదృష్టము, ఐశ్వర్యము కలుగుతుంది. మీ జీవితంలో సమస్యలనేవే ఉండవు. అమ్మవారు మీ ఇంటిలో అడుగుపెట్టి కావాల్సినంత ఐశ్వర్యాన్ని ఇస్తుంది. మరి ఇంతకీ అమావాస్య రోజు కొన్ని తెచ్చుకోవాల్సిన మొదటి వస్తువు ఏమిటి అంటే ఉప్పు. గల్లులుప్పు ప్యాకెట్ ఉంటుంది కదా, ఆ గల్లులుప్పు ప్యాకెట్ను ఖచ్చితంగా కొని ఇంటికి తెచ్చుకోండి. ఇలా కొని తెచ్చుకుంటే తరతరాలు కూర్చుని తిన్నా తరగని ఆస్తి వస్తుంది. గల్లులుప్పు చాలా శక్తివంతమైనది. దీనిని ఇంటికి తెచ్చుకోవటం వలన మీకు చాలా మంచి జరుగుతుంది. ఎందుకంటే గల్లులుప్పు అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. గల్లులుప్పునే రాళ్ల ఉప్పు అని, రాతి ఉప్పు అని, రాక్ సాల్ట్ అని, క్రిస్టల్ సాల్ట్ అని, గల్లులుప్పు అని రకరకాలుగా పిలుస్తూ ఉంటారు. ప్రాంతంలో ఒక్కోలాగా పిలుచుకుంటూ ఉంటారు. ఎలా పిలిచినా గల్లులుప్పు మాత్రం ఒకటే. ఈ గల్లులుప్పు ప్యాకెట్ మహా అయితే ఒక 20 రూపాయలు ఉంటుంది. కాబట్టి ఈ అమావాస్య రోజు గుర్తుపెట్టుకొని ఒక ఉప్పు ప్యాకెట్ను ఇంటికి తెచ్చుకోండి. అలా తెచ్చుకున్న ఉప్పును వంటగదిలో పెట్టుకొని వంటల్లో వాడుకోవచ్చు, లేదా పరిహారాలకు అయినా సరే వాడుకోవచ్చు. ఇలా అమావాస్య రోజు గల్లులుప్పు కొని ఇంటికి తెచ్చుకుంటే డబ్బు సమస్యలు పోతాయి, ఆర్థిక బాధలు పోతాయి, ధనలాభం కలుగుతుంది, లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. మీకు అదృష్టము, ఐశ్వర్యము కలిసి వస్తుంది. మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. కనుక అమావాస్య రోజు అందరూ కూడా ఉప్పుని కొని తెచ్చుకోవటం మర్చిపోవద్దు. రెండవ వస్తువు ఏమిటి అంటే లవంగాలు. ఈ అద్భుత అమావాస్య రోజు లవంగాలను కొని తెచ్చుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం సులభంగా కలుగుతుంది. 1 కోటి రూపాయలు సంపాదించుకునే అవకాశాలు వస్తాయి. మీ ఇంట్లో ఆల్రెడీ లవంగాలు ఉన్నా పర్వాలేదు, మళ్ళీ లవంగాలను కొని తెచ్చుకోండి. కనీసం చిన్న 5 రూపాయల లవంగాల ప్యాకెట్ను అయినా సరే కొని తెచ్చుకోండి. ఇలా తెచ్చుకున్న లవంగాలను వంటగదిలో పెట్టుకొని వాడుకోవచ్చు, లేదా పరిహారాలకు అయినా సరే ఈ లవంగాలను వాడుకోవచ్చు. ముఖ్యంగా ఈ అమావాస్య రోజు ఆడవాళ్ళు ఉదయాన్నే శుచిగా స్నానం చేసుకుని ఇంట్లో పూజ గదిలో దీపారాధన పెట్టుకోండి. చాలామంది అమావాస్య రోజు దీపం పెట్టకూడదేమో, పూజలు చేయకూడదేమో అని అనుకుంటూ ఉంటారు. లక్ష్మీ పూజ చేయకూడదు అని భావిస్తారు. కానీ అమావాస్య రోజు తప్పనిసరిగా లక్ష్మీ పూజ చేసి దీపారాధన చేసుకోవాలి. అలా చేస్తే అమ్మవారు ఐశ్వర్యాన్ని ఇస్తారు. కనుక తప్పనిసరిగా ఈరోజు దీపం పెట్టండి. ఆ దీపంలో 2 లవంగాలను కూడా వేయండి. ఇలా లవంగాలు వేసి దీపం పెడితే ఆ దీపాన్ని అమ్మవారు స్వీకరించి మన కోరికలను నెరవేరుస్తారు. అలాగే అమావాస్య రోజు మీరు కూడా ఒక లవంగాన్ని నోట్లో వేసుకుని తినివేయండి. ఇలా లవంగాన్ని తినటం వలన గ్రహ దోషాలు పోతాయి, జాతక దోషాలు పోతాయి, ఆరోగ్య సమస్యలు పోతాయి, చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. కనుక ఈ అమావాస్య రోజు చిన్న లవంగాల ప్యాకెట్ను అయినా సరే కొని తెచ్చుకోండి. ఆ లవంగాలలో నుండి 3 లవంగాలు తీసి 2 లవంగాలను దీపంలో వేయండి. ఇంకొక లవంగాన్ని మీరు తినేయండి. మిగిలిన లవంగాలను వంటగదిలో పెట్టుకొని వంటల్లో వాడుకోండి. అమావాస్య రోజు లవంగాలు తెచ్చుకోవటం వలన ఖచ్చితంగా అదృష్టం కలుగుతుంది. కనుక తప్పనిసరిగా అందరూ కూడా లవంగాలు కొని ఇంటికి తెచ్చుకోండి. ఇక 3వ వస్తువు ఏమిటి అంటే లక్ష్మీ గవ్వలు. లక్ష్మీ గవ్వలు అంటే అమ్మవారికి చాలా ఇష్టం. కనుక ఈ అమావాస్య రోజు 5 లక్ష్మీ గవ్వలను ఇంటికి తెచ్చుకోండి. లక్ష్మీ గవ్వలంటే పసుపు గవ్వలు, నల్ల గవ్వలు కాదు. ఈరోజు 5 పసుపు గవ్వలు తెచ్చుకొని లక్ష్మీదేవి ఫోటో ముందు పెట్టి పూజ చేసుకొని ఆ తర్వాత ఈ గవ్వలను తీసుకుని వెళ్ళి బీరువా లాకర్లో పెట్టుకుంటే ధనానికి లోటు అనేదే రాదు. మీ జీవితం సుఖ సంతోషాలతో నిండిపోతుంది.
మీ ఇంట్లో అందరూ కూడా ప్రశాంతంగా ఉండగలుగుతారు. అన్ని పూజా స్టోర్స్లో ఈ గవ్వలు దొరుకుతాయి కాబట్టి 5 లక్ష్మీ గవ్వలు కొని తెచ్చుకోండి. ఈ గవ్వలు ఎక్కడ ఉంటే అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది. ఈ గవ్వలు నరదృష్టిని తిప్పి కొడతాయి, చెడును పోగొడతాయి. చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. అదృష్టం, ఐశ్వర్యము కలిసి వస్తుంది. కనుక ఈ అమావాస్య రోజు చక్కగా 5 గవ్వలను తెచ్చుకొని లక్ష్మీదేవి ఫోటో ముందు కాసేపు ఉంచి ఆ తర్వాత ఈ గవ్వలను తీసేసి ఎర్రటి వస్త్రంలో చుట్టేసి బీరువాలో డబ్బులు దాచే చోట పెట్టండి. ఇలా పెట్టడం వల్ల ధనానికి లోటు అనేదే రాదు. ఇలా పెట్టిన గవ్వలను 6 నెలలకు ఒక్కసారి తీసి పసుపు నీటితో శుభ్రం చేసి మళ్ళీ బీరువాలో పెట్టేసుకోవచ్చు. ఇలా గవ్వలు తెచ్చుకుంటే నెగటివ్ అంతా కూడా పోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి. వీటితో పాటు ఈరోజు ఆవాలను కూడా కొని ఇంటికి తెచ్చుకోవచ్చు. ఆవాలు కూడా చాలా మంగళకరమైనవి. ఆవాలు చెడును తీసేసి మంచిని అట్రాక్ట్ చేస్తాయి. ఆవాలకు లక్ష్మీదేవికి చాలా దగ్గర సంబంధం ఉంది. కనుక అమావాస్య రోజు ఆవాలను ఇంటికి తెచ్చుకుంటే మంచిది. అలా ఆవాలు తెచ్చి ఆ ఆవాలను వంటగదిలో పెట్టుకొని వంటల్లో వాడుకోవచ్చు. లేదు మాకు దరిద్ర బాధలు ఎక్కువగా ఉన్నాయి అనుకునేవారు ఈరోజు ఆవాలను తెచ్చుకొని ఆ ఆవాలను ఒక చిన్న రాగి ప్లేట్లో వేసి ఆ ఆవాల మీద చిటికెడు కర్పూరం పొడిని కూడా వేసి చిటికెడంత జీలకర్రను 2 ఎండు వేప ఆకులను వేసి వీటన్నిటిని కూడా ఇంటి నడి మధ్యలో పెట్టి అగ్గిపుల్లతో కాల్చండి. అలా కాల్చినప్పుడు పొగ వస్తుంది కదా, ఆ పొగను ఇల్లంతా స్ప్రెడ్ చేయండి. ఇలా అమావాస్య రోజు ఆవాలతో ఈ పరిహారం చేస్తే దరిద్ర బాధలు పోతాయి. కనుక ఆవాలను తెచ్చుకొని మీ ఇష్టాన్ని బట్టి ఆ ఆవాలతో పరిహారం చేసుకోవచ్చు లేదా వంటల్లో వాడుకోవచ్చు. ఏం చేసినా లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది, వర్ధన్న ధనం వస్తుంది. ఉప్పు, లవంగాలు, గవ్వలు, ఆవాలు మొత్తం మనం 4 వస్తువులు చెప్పుకున్నాం కదా. ఈ 4 వస్తువుల్లో నుండి ఏవైనా 2 వస్తువులు తెచ్చుకోండి, సరిపోతుంది. అన్నీ తెచ్చుకోవలసిన అవసరం లేదు. కేవలం 2 కొని ఇంటికి తెచ్చుకోండి. మీకు ఏవైతే అవసరమో, ఏవి తెచ్చుకోవాలనిపిస్తుందో అవి తెచ్చుకోండి. మీరేమీ నష్టపోరు, మీకేమీ నష్టం ఉండదు. ఈ వస్తువులతో పరిహారాలు చేసుకోవచ్చు లేదా ఇంట్లో వాడుకోవచ్చు. కనుక అందరూ ఈ అమావాస్య రోజు 2 వస్తువులను కొని ఇంటికి తెచ్చుకోండి. తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది, సకల సంపదలు వస్తాయి. తిరిగిలేని యోగాలు కలిగి మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. ఈ అమావాస్య రోజు గోవు కనిపిస్తే ఆ గోవుకు పూజలు చేయండి. ఆవు మీ ఇంటికి వచ్చినా లేదా మీరే ఆవు దగ్గరికి వెళ్ళినా ముందు ఆవుకు పూజ చేయండి. ఇలా అమావాస్య రోజు ఆవును పూజిస్తే నరక బాధలు తప్పుతాయి. ప్రత్యేకించి ఈరోజు ఆవుకు పాలకూర, బీట్రూటు కలిపి తినిపించాలి లేదా పాలకూర, బెల్లం కలిపి తినిపించాలి. పాలకూరను తినిపించటం వలన దోషాలు తొలగిపోతాయి. ఎలాంటి దోషాలైనా సరే పోతాయి. మీ మనసులోని కోరికలు నెరవేరుతాయి. ఇలా ఈరోజు ఆవుకు పాలకూర తినిపించి ఆ ఆవు చెవిలో మీ కోరికను చెప్పుకోండి. ఆవుకు నమస్కారం చేసుకుని మీ సమస్యలు పోవాలని దండం పెట్టుకోండి. పాలకూర కట్ట 2 కట్టలు, 5 కట్టలు, 10 కట్టలు ఇలా మీ స్తోమతను బట్టి ఎంత అయినా సరే తినిపించవచ్చు. ఆవు ఎంత పాలకూర తింటే అంత పాలకూరను పెట్టండి. పాలకూరను అలా ఒట్టిగా కాకుండా బెల్లంతో కానీ బీట్రూట్తో కానీ కలిపి పెట్టాలి. అలా పెట్టడం వలన పేదరికం పోతుంది, నరక బాధలు పోతాయి, తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.